2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న బీఆర్ఎస్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని డిసైడ్ అయింది. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ లేనప్పటికీ వారి ఎఫెక్ట్ ఉంటుందని గ్రహించిన బీఆర్ఎస్ నాయకత్వం ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసింది. 10 ఏళ్లు అధికారంలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఆ 10 ఏళ్లలో అనేక వర్గాలను దూరం చేసుకుందన్న అపవాదు బీఆర్ఎస్ పై ఉంది. ఇప్పుడు వారందరికీ దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. రజతోత్సవ వేడుకలను విదేశాల్లో కూడా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఎన్ఆర్ఐలను రజతోత్సవ వేడుకల్లో భాగం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఉద్యమ సమయంలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. తెలంగాణతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ రాష్ట్ర ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కి కూడా సపోర్ట్ చేశారు. విదేశాల్లో జరిగే తెలంగాణ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొన్న ఎన్ఆర్ఐలు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విదేశీ గడ్డ నుంచి తెలంగాణ కోసం గట్టి పోరాటం చేశారు. తెలంగాణ నుంచి కళాకారులను తీసుకెళ్లి అక్కడ ధూమ్ ధామ్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఎన్ఆర్ఐలు తమ వంతు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ విదేశాల్లోని తెలంగాణ వాసులను పట్టించుకోలేదన్న అపవాదొచ్చింది. 2 సార్లు అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐలు కృషి చేసినా వాళ్లపై బీఆర్ఎస్ చిన్నచూపు చూసింది అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ కు దూరమయ్యారనే మాట వినిపించింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలకు ఈసారి దగ్గర కావాలని బీఆర్ఎస్ ప్లానింగ్ లో ఉంది. అందుకోసం ఇప్పుడు రజతోత్సవ వేడుకలు కలిసొచ్చిన అంశంగా భావిస్తోంది. ఈ రజతోత్సవ వేడుకలను అమెరికాలో నిర్వహించేందుకు 2 నెలల క్రితమే ప్లాన్ చేసింది. అందులో భాగంగా జూన్ 2న డల్లాస్ లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సంబరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ప్రవాస తెలంగాణ వాసులు తమకు దూరం అయ్యారనే భావనను తొలగించేందుకు డల్లాస్ సభ ఉపయోగపడుతుందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే డల్లాస్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ వాళ్ళందరికీ పార్టీ తరపున ఆహ్వానాలు వెళ్లాయి. ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు ఇక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా ప్రతినిధులను పంపించబోతోంది బీఆర్ఎస్.